మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, వెలుగు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి మనం మొదటగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకున్నాం. నమస్తే తెలంగాణ పేపర్ లో మనకి ఫస్ట్ హెడ్లైన్ ఫ్రంట్ పేజ్ లో మనకి ఇచ్చారు. బీబీసీపై కేంద్రం సోదాగిరి అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్. మరో పక్కన చూసుకున్నట్లయితే టీచర్ల బదిలీలపై కూడా హైకోర్టు కొంత స్టే విధించింది అనే దానిపై ఇచ్చారు. అలాగే అగస్టా స్కామ్, అదానీ మాయం అంటూ మరొక హెడ్లైన్ కూడా ఇచ్చారు. సో మనం అవన్నీ కూడా చూడొచ్చు. మొదటిగా మనం చూసినట్లయితే బీబీసీపై కేంద్రం సోదాగిరి అంటూ ఇచ్చారు. ప్రశ్నించే గొంతుకపై మోదీ సర్కార్ కత్తి పెడుతోంది అన్నట్లుగా మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వినిపిస్తున్నటువంటి ఏకైక మాటగా మనం గమనించవచ్చు. అలాగే అంతర్జాతీయ వార్తా సంస్థకు తప్పని వేధింపులు అనేది కూడా మంత్రి కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. సో దానికి సంబంధించి ముంబై, ఢిల్లీ ఆఫీసులపై ఐటీ బృందాలు దాడులు చేస్తున్నాయి. మోదీపై డాక్యుమెంటరీ ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ విధంగామైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి అనేది ఇచ్చారు. అలాగే కక్ష సాధింపులో భాగమే అంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ఇక మోదీ ప్రభుత్వ చర్యతో అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నటువంటి ఒక సంచలన విషయం అయితే ఇది అనేది చెప్తున్నారు. ఐటీ సర్వే పేరిట అధికారులు కొంత దాడులు కూడా నిర్వహిస్తున్నారు అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తే వేధిస్తారా అంటూ కూడా ఎడిటర్స్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మనం చూస్తే ఒకవేళ పన్ను ఎగవేత ఆరోపణలపై దర్యాప్తు చేస్తే సిబ్బంది ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక దాడులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా ఇది అధికార దుర్వినియోగమే అంటూ పీపీఐ ఐటీ దర్యాప్తునకు సహకరిస్తామంటూ బీజేపీ కూడా చెప్తూ ఉంది. అలాగే ఇక ఈడీ తర్వాత రైడ్స్ హిండెన్బర్గ్ కూడా చేస్తారా, హైవే దానిపై కూడా చేస్తారా అంటూ మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇంకా అంతర్జాతీయ వార్తా సంస్థకు తప్పని వేధింపులు అనేది బీబీసీపై కూడా కేంద్రం ఓ కన్ను వేసింది అనే దానిపై మనకి ఇక్కడ ఇచ్చారు స్పష్టంగా. సో డీటెయిల్స్ మనం పేపర్ 5లో చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది అనేది చూసినట్లయితే బదిలీల నిబంధనలపై పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత కౌంటర్ దాఖలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. విచారణ మళ్ళీ మార్చి 14 కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇది సమ్మర్ తర్వాతనే టీచర్ల యొక్క బదిలీలు ఉండబోతున్నాయి అనేది విద్యాశాఖ వివరించినటువంటి పరిస్థితి మనకు కొనసాగుతుంది. ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను నిరసిస్తూ హైకోర్టు స్టే విధించింది. బదిలీలకు రూపొందించిన నిబంధనలను కూడా సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను కూడా చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కొంత ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీల కోసం జనవరి 25న జారీ చేసిన జీవో నెంబర్ 5ను దానికి సవరణలు చేస్తూ మళ్ళీ ఫిబ్రవరి 7న జారీ చేసిన జీవో నెంబర్ 9ని కూడా మళ్ళీ అమలుకు నిలిపేస్తున్నట్లుగా చీఫ్ జస్టిస్ వివరించినట్లుగా తెలుస్తుంది. సో మళ్ళీ దానిని మార్చి 14కు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే కోర్టు స్టే విధిస్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ఉపాధ్యాయుల బదిలీలు అంతా కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే సమ్మర్ తర్వాత ఉండొచ్చు, లేకపోతే సమ్మర్ లో ఉండొచ్చు అనేది మాత్రం మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంది. సో ఇంకా 10th విద్యార్థులకు నేటి నుంచి స్నాక్స్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పేపర్ 4లో చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అగస్టా స్కామ్, అదానీ మాయం అంటూ ఇచ్చారు. మనం దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. యూపీఏ నాటి కుంభకోణంలో అదానీ కంపెనీ పేరు కూడా ఉన్నట్లుగా గమనార్హం. ఇక మొదటి 2 ఛార్జ్ షీట్లలో గుడామీని చేర్చిన ఈడీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 3వ ఛార్జ్ షీట్లో ఈ సింగపూర్ కంపెనీలు మాయమైనట్లుగా తెలుస్తుంది. అలాగే 2 కంపెనీల్లో కూడా డైరెక్టర్లు, భాగస్వాములు సేమ్ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే తాజాగా హిండెన్బర్గ్ పరిశోధన రిపోర్టులో కూడా ఒక విషయం బహిర్గతమైనట్లుగా మనకి ఇక్కడ కన్ఫర్మ్ గా చెప్తూ ఉన్నారు. అలాగే
అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు అనే దానిపై కూడా మనకి ఇక్కడ వివరంగా ఇచ్చారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే హెచ్సిఏకు ఎన్నికలు పర్యవేక్షకుడిగా జస్టిస్ లావు నాగేశ్వరరావును ఎన్నిక చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక చూస్తే సూపర్వైజర్ కమిటీని కూడా రద్దు చేసిన సుప్రీంకోర్టు అనేది ఇచ్చారు. అయితే డీటెయిల్స్ పేపర్ 12లో మనం చూడొచ్చు అనేది నమస్తే తెలంగాణలో మనకి ఇచ్చిన వార్తగా మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇక బీబీసీపై కేంద్రం సోదాగిరి అనేది చూస్తే ప్రశ్నించే గొంతుకపై కత్తి పెడుతున్న మోదీ సర్కార్ అనేది మాత్రం మంత్రి కేటీఆర్ స్పష్టంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా మనకి బీబీసీపై సిటీ ఐటీ కన్ను అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దాన్ని కూడా మనం చూడొచ్చు. మనకి నమస్తే తెలంగాణలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకు అలాగే ఇచ్చారు. మరొక ప్రధాన వార్త చూసినట్లయితే వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు అనేది కూడా మనకి సేమ్ ఇచ్చారు. మనకి ట్రాన్స్ఫర్లపై మార్చి 14 వరకు మళ్ళీ హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి అనేది ఆల్రెడీ జనవరి 25 నుంచి స్టే విధించుకుంటూనే వస్తూ ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరికి వేశారు. జనవరి తర్వాత ఫిబ్రవరి ఇప్పుడు మార్చి 14th అన్నారు. అయితే వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఉపాధ్యాయ బదిలీలు ఉండొచ్చు ఒకవేళ అనేది కూడా మనం గమనించవచ్చు. సో ఆ తర్వాత ఇంటర్ 10 పరీక్షలు కూడా ఈ క్రమంలోనే ఏప్రిల్ 24 తర్వాతే ఉంటాయి. ప్రక్రియ పునఃప్రారంభానికి కూడా అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఉపాధ్యాయులకు సంబంధించి, అలాగే విద్యార్థులను ఉద్దేశించి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త ఇక బీబీసీపై ఐటీ కన్ను అనేది మనం గమనించినట్లయితే ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో సోదాలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పన్ను ఎగవేత అనుమానాలతో వివరాల ఆరా అంటూ కూడా పన్ను ఎగవేశారేమో అనే అనుమానాలతో కూడా వివరాలన్నింటినీ కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ల్యాప్టాప్లు, మొబైల్లు కూడా ఇప్పటికే స్వాధీనం చేసేసుకున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ అంటూ ఇచ్చారు. ప్రసారం చేసినటువంటి కొన్నాళ్లకే ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే తప్పుపట్టిన విపక్షం, ఎడిటర్స్ గిల్ట్, పాశ్చాత్య మీడియా సంస్థలు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు. ఫ్రంట్ పేజ్ నుంచి లోపల పేజీలో మనం చూడొచ్చు. అలాగే ఐటీ సోదాల నేపథ్యంలో ఢిల్లీలో బీబీసీ కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉన్నారు, అక్కడ ఏ విధమైనటువంటి భద్రతా సిబ్బంది అక్కడ చర్యలు జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నారు. దాన్ని మనం గమనించవచ్చు. అలాగే సోదాలు, కాపు, సర్వేలు, ఐటీ శాఖ అంటూ ఇచ్చారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు చేరుకున్నారు అక్కడికి. అప్పటి నుంచి కూడా మరి ఈ సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు అనేది తెలిసింది. వినాశకాలే విపరీత బుద్ధికి కారణమవుతున్నాయి అంటూ కేంద్రంపై కాంగ్రెస్ ధ్వజమెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ ఎజెండాకు సరిపోయేలా బీబీసీ, భాజపా అంటూ ఇచ్చారు. హిండెన్బర్గ్ పైన కూడా ఈడీ దాడులు చేయిస్తారా అంటూ మంత్రి కేటీఆర్ కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. అలాగే ఇక వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు చూసినట్లయితే ట్రాన్స్ఫర్లపై మార్చి 14 వరకు హైకోర్టు స్టే విధించింది అనే దానిపై ఇచ్చారు. ఆ తర్వాత ఇంటర్ 10 పరీక్షలు కూడా ఈ క్రమంలోనే ఏప్రిల్ 24 తర్వాత ప్రక్రియ పునఃప్రారంభానికి కొనసాగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మరొక వార్త చూసి ఇంకా భయపడేది లేదు, దాపరికాలు కూడా లేవు అంటూ మరొక దగ్గర ఇచ్చారు. దాన్ని మనం గమనిద్దాం. ఇక అదానీ వివాదంపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా చెప్తూ ఉన్నారు. ఇంకా భయపడాల్సిన అంత అవసరం ఏం లేదు, దాపరికాలు కూడా ఏమీ లేవు అంటూ కూడా మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక మోదీపై 2002 నుంచే కుట్రలు జరుగుతున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఏ దాపరికాలు కూడా లేవు, ఏది ఉంటే అది కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తాము అనే దాని గురించి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రక్షాళన అంటూ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పేపర్ 14లో చూసుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ లో మరోసారి కోమటిరెడ్డి కాక అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇంకా చూసినట్లయితే పార్టీ ఒంటరిగా అధికారంలోకి రాలేదు అంటూ కూడా, రాష్ట్రంలో రాబోయేది హంగ్ అంటూ కూడా ఇచ్చారు. కేసీఆర్ మాతో కలవక తప్పదన్న వెంకటరెడ్డి. కేసీఆర్ ఖచ్చితంగా మాతో కలవక తప్పదు అంటూ కూడా వెంకటరెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే
మరొక వార్త చూస్తే వ్యక్తిగత పాశ్చాత్యాలన్నీ కూడా ఉన్నాయి అనే దానికి కూడా ఇంకా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి సీనియర్ నేతలు పలువురు కొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ విషయంలో మండిపడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారనేది మనకి ఇక్కడ ఇచ్చారు. వ్యక్తిగత వాటిని అన్నిటినీ కూడా తీసుకొచ్చి మాట్లాడడం సరైనది కాదు అంటూ కూడా కొంతమంది సీనియర్ నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ లో మాత్రం కోమటిరెడ్డి అనేక వ్యాఖ్యలు చేశారు అంటూ బీఆర్ఎస్ నిర్దేశించి అనేది కూడా మనకి ఇక్కడ ఈనాడులో ఇవ్వటం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. కలెక్టర్ కా తహసీల్దార్ కా అంటూ ఒక మనకి క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది ఏంటి అనేది చూసినట్లయితే భూ సమస్యల పరిష్కార బాధ్యతలు అసలు ఎవరికి అప్పచెప్తున్నారు? కలెక్టర్లకు అప్పగిస్తున్నారా లేకపోతే తహసీల్దార్లకు అప్పగిస్తున్నారా అనే దానిపై పూర్తి వివరణ కావాలి అంటూ ప్రభుత్వ స్థాయిలో కీలక చర్చ జరుగుతుంది. అసలు ఈ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? భూమికి సంబంధించినటువంటి కలెక్టర్లకు అప్పగిస్తారా లేకపోతే తహసీల్దార్లకు అప్పగిస్తారా అనేది మనకి ఇక్కడ అంటే ధరణి పోర్టల్ భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ కసరత్తులలో ఈ విషయాలన్నింటినీ కూడా మరి వివరిస్తున్నట్లుగా మనం చూడొచ్చు, గమనించవచ్చు. సో మరొక వార్తా పత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి చూసినట్లయితే మనకి సాక్షిలో మనకి ఫస్ట్ అంటే పొత్తులు లేవు అవగాహన అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సాక్షిలో మరొక ప్రధాన వార్త చూస్తే హంగ్ కలకలం అంటూ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో సరికొత్త చర్చ మొదలైంది ఇప్పుడు అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. అసెంబ్లీ ఎన్నికలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో సరికొత్త చర్చ మొదలైంది. అటు బీఆర్ఎస్ లోను ఇటు కాంగ్రెస్ లోను అంటూ తెలుస్తుంది. ఇటు కోమటిరెడ్డి ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ లో కలవక తప్పదు అని వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో సీనియర్ నేతలు కూడా మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు. ఇక రాష్ట్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏ పార్టీకైనా సరే 50 నుంచి 60 సీట్లు మాత్రం రానే రావు అంటూ కూడా చెప్పారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కలుస్తాయని చెప్పేసి వ్యాఖ్యానించారు ఆయన అంటూ ఇచ్చారు. దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు బీజేపీ యత్నాలు చేస్తుంది అంటూ కూడా ఇటు కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. అధికారికంగా స్పందించకున్నా కూడా బీఆర్ఎస్ లోను లోతుగా కొంత చర్చ అయితే ఈ విషయంపై జరుగుతుంది అనేది అయితే మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే ఇంకా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో మరోమారు రచ్చ మొదలైంది అంటూ కూడా తెలుస్తుంది. తీవ్రంగా ఖండించినటువంటి పలువురు నేతలు ఇక పార్టీ కేడర్ మనోస్థైర్యం దెబ్బతీయొద్దు అంటూ కొంత హితవు కూడా పలికినట్లుగా తెలుస్తుంది. ఇటు కమలం అటు హస్తం అలాగే బీఆర్ఎస్ బీజేపీ అన్ని కూడా మరి లాస్ట్ కి ఎవరు ఏంటి అనే దానిపై తేల్చుకోవడానికి కాంగ్రెస్ కేసీఆర్ కలవడం ఖాయమని కోమటిరెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు అంటూ మాత్రం చెప్తున్నారు. ఇంకా మరొకటి కమలం చూసినట్లయితే వాళ్ళు కలిసి పోటీ చేస్తారు అంటూ కమలం కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరు కలుస్తారు ఏంటి అనే దానిపై ఇది ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. కానీ కలిసే వరకు కూడా ఎవరు కలుస్తారు ఎవరు పొత్తు కుదురుతుంది అనేది తెలియదు. కానీ మొత్తంగా అయితే అసెంబ్లీ ఎన్నికలన్నిటిపై కూడా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మాత్రం అక్కడ కొంత సరికొత్తగా మళ్ళీ అక్కడ ఒక చర్చ మొదలైంది అనేది మాత్రం తెలుస్తుంది. ఇంకా పొత్తులు లేవు అవగాహనే ముఖ్యం అన్నట్లుగా మరొక దగ్గర కూడా ఇచ్చారు. దాన్ని కూడా మనం గమనిద్దాం. ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీఆర్ఎస్ వచ్చింది. పెద్దల సభల్లో లెఫ్ట్ మిత్రులకు ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ యోచనలో అయితే ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక పనితీరు ఆధారంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఉంటాయి అనేది కూడా తెలిసింది. ఏ ఎమ్మెల్యేకి ఎంత పనితీరు ఉంది, ఎంత కేటగిరీ ఉంది, ఏముంది ఏంటి అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే ముందు మాత్రం అది గమనిస్తారు అనేది ఇచ్చారు. అలాగే సర్వేలు నివేదికల ద్వారా కూడా గెలుపు గుర్రాల గుర్తింపు అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి చూడొచ్చు మనం. ఇక అవసరమైన చోట ఎంపీలు ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూసినట్లయితే యువత నాన్ రెసిడెంట్ ఓటర్లకు కసరత్తు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా నమోదైనటువంటి ఓటర్లపై కూడా ఎక్కువగా ఆరా తీయాలి. కాబట్టి మరి ఆయా పనితనాన్ని బట్టి అక్కడ ఎమ్మెల్యేలకు కూడా మరి సీట్ కేటాయించబడుతుంది అంటూ ఇచ్చారు. ఇక ఒంటరి పోరాటమా ప్రత్యామ్నాయ మార్గమా అనేది బీఆర్ఎస్ సీట్లు ఇప్పటికే పనిచేద్దాం అంటూ కూడా సిపిఎం తర్జన భర్జనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్ అనేది ఒంటరిగా పయనం చేస్తుందా లేకపోతే పొత్తులతో ప్రయాణం చేస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్ని కూడా 5th పేజ్ లో మనం చూడొచ్చు.
మరొక వార్త చూసినట్లయితే టీచర్ల బదిలీలపై స్టే విధించింది హైకోర్టు అనేది మనకి ఇక్కడ గమనించొచ్చు. సో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా అమల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనం గమనించొచ్చు. ఇక వివరణ మార్చి 14కు వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే జనవరి నుంచి కూడా జాన్, ఫెబ్, మార్చి ఇప్పటి వరకు వాయిదా వేసుకుంటూనే స్టే విధించుకుంటూనే వచ్చింది. ఇక బదిలీలపై మాత్రం మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం అన్నట్లుగా మాత్రం ఇచ్చారు. సో గమనించొచ్చు దాన్ని. అలాగే సర్కార్ జీవో రద్దు కోరుతూ ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి కొందరు ఉపాధ్యాయులు అలాగే సంఘాలకు స్పౌస్ కేటగిరీకి పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలు చేపట్టాలన్నటువంటి విజ్ఞప్తి కూడా చేసుకుంటూ ఉన్నారు కొందరు ఉపాధ్యాయులు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే జాగా ఉంటే నిధులు లేదంటే స్థలం ఇస్తామంటూ కూడా ఇచ్చారు. అంటే ఇంటి స్థలం ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి నిధులు అందించబడతాయి. దానిలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఒకవేళ స్థలమే లేకపోతే గనక మరి స్థలమే లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి స్థలం ఇస్తుంది. డబుల్ బెడ్ డీల్ లాగా ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఒక డీల్ లాగా ఇది అనుకోవచ్చు. ఇంకా థర్డ్ పేజీలో మనం వివరంగా చూసుకోవచ్చు. అయితే పేదల ఇళ్ల కోసం సర్కారు కొన్ని కసరత్తులు చేస్తుంది. అది దానిలో ఇది ఒకటి. అంటే ప్లేస్ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి నిధులు ఇస్తారు, లేదంటే ఇళ్ళ స్థలం ఇచ్చేస్తే వదిలేస్తారు. వాళ్ళే ఇల్లు కట్టుకోవాలి పేదవాళ్ళు అనేది. ఇక త్వరలో సీఎం దీనిపై కూడా భేటీ కొనసాగిస్తారు దీని స్థాయిలో. అలాగే విధి విధానాలు ఎలా ఖరారు చేస్తారు, డబుల్ బెడ్రూమ్ పై గందరగోళంతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టినా కూడా మరి అధికార పార్టీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అనేది కూడా కొంత గందరగోళాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం రోజు చూడొచ్చు. ఎమ్మెల్యేల ఒత్తిడి నేపథ్యంలో కూడా కొంత ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని తెలుస్తుంది. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు తప్ప అసలు అవసరమైన వాళ్ళు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది దక్కట్లేదు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. మరొక వార్త మనం చూస్తే విద్యుత్ వినియోగదారులపై సర్దుబాదులు అంటూ ఇచ్చారు. ఇక ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఇంధన సర్దుబాటు ఛార్జీలు కూడా అమల్లోకి రాబోతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సేంద్రియ సాగు డబల్ అనేది కూడా ఇచ్చారు. ఇక 3 ఏళ్లలో తెలంగాణలో భారీగా పెరిగిన సేంద్రియ వ్యవసాయం అంటూ కూడా 1000 ఎకరాల పంటలతోటి సస్యామలంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక జూలై నుంచి ప్రజలకు భారం 12న అసెంబ్లీలో గెజిట్ ప్రకటన కూడా ప్రవేశపెట్టినటువంటి సర్కార్ అంటూ ఇచ్చారు. కేంద్ర ఆదేశాల వసూలుకు గత నెలలో కూడా ఈఆర్సీ అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక విద్యుత్ వినియోగదారులపై బాధుడు మాత్రం స్టార్ట్ అయినట్లే అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు. మరొక వార్త మనం చూస్తే ఇక బీబీసీపై ఐటీ సర్వే అంటూ ఇచ్చారు. ఢిల్లీ, ముంబై ఆఫీసులో సోదాలు నిర్వహిస్తున్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మనం నమస్తే తెలంగాణ ఈనాడులో చూసాం. సో మనకి సాక్షులు కూడా యాజ్ గా ఇచ్చారు. అయితే 11 గంటల నుంచి కూడా అక్కడ ఢిల్లీ, ముంబై అన్ని ఆఫీసులో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మరి అమిత్ షా కూడా చెప్తున్నారు. మంత్రి అమిత్ షా అదానిపై దాచేది ఏమీ లేదు అంటూ కూడా అమిత్ షా కొన్ని విషయాలను షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పారిశ్రామికవేత్తగా గౌతమ్ అదానీకి ఆస్తులకు సంబంధించినటువంటి హిడెన్బర్గ్ నివేదిక రాజకీయంగా అసలు ప్రస్తావన సృష్టికర్త నేపథ్యంలో కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. కానీ అసలు ఆ విషయంలో దాచిపెట్టేది కానీ ఏమీ లేదు అంటూ కూడా అదానీ కూడా మనతో ఇక్కడ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా వెలుగు చూద్దాం. మనం వెలుగు పత్రిక చూసినట్లయితే మనకి వెలుగులో మొదటిగా అంటే ఫస్ట్ ధరణితో కలెక్టర్ల దందా అంటూ మనకి వెలుగులో ఫస్ట్ హెడ్లైన్ గా ఇచ్చారు. అలాగే ఎయిర్ ఇండియాకు 470 కొత్త ఫ్లైట్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. టాటా బిగ్ డీల్ కుదిరించుకుంది అనే దానిపైన మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కోమటిరెడ్డి కామెంట్లపై కాంగ్రెస్ లో కొంత రచ్చ జరుగుతుంది అనేది, ఇంకా బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న వెంకటరెడ్డి, ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్ వర్గం అంటూ కూడా తెలుస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కూడా బీఆర్ఎస్ తో పొత్తు ఏంటి అనేది కొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ విషయంపై మరి టార్గెట్ గా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కోమటిరెడ్డి అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తాయి అనేది ఫ్యూచర్ లో చెప్పారు. కానీ అవి ఖండిస్తూ రేవంత్ వర్గం కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తుంది. అలాగే ఇటు ధరణి విషయానికి వచ్చినట్టయితే కలెక్టర్ల దందా, పైసలు ఇస్తేనే అప్లికేషన్లు అప్రూవ్ చేస్తున్నారు, లేదంటే రిజెక్ట్ చేసేస్తున్నారు కలెక్టర్లు అంతా కూడా అంటూ ఇచ్చారు. ఇక ల్యాండ్ రేటును బట్టి ముడుపులు ఇస్తేనే ఆయా పరిస్థితులను బట్టి అక్కడ వారికి న్యాయం జరుగుతుంది అనేది కూడా, పని జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ధరణితో కలెక్టర్ల దందా కొనసాగిస్తున్నారు. ఏదైనా ఒక ల్యాండ్ గురించి వచ్చారంటే దానికి సంబంధించి ఆ ల్యాండ్ని బట్టి కూడా మనీ వసూలు చేయటం
చేయటం, మనీ డిమాండ్ చేయటం కూడా జరుగుతుంది అనేదైతే మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం కూడా కొనసాగుతుంది ఇందులో అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఒకవేళ పైసలు ఇస్తేనేమో అప్లికేషన్ అప్రూవ్ చేసుకుంటున్నారు, లేదంటేనేమో రిజెక్ట్ చేసేస్తున్నారు అనేది కూడా ప్రజల యొక్క ఆవేదనగా మనం గమనించవచ్చు ఇక్కడ. సో చూద్దాం. ఇక ల్యాండ్ రేటును బట్టి ముడుపులు ఇస్తేనే పని జరుగుతుంది. రియల్ భూమి ఉన్న జిల్లాల్లో జోరుగా పైరవీలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మరొక చూద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే ప్రాహిబిటెడ్ లిస్ట్ లో నుంచి కొన్ని తొలగించేందుకు భారీగా డిమాండ్ చేస్తున్నారు కలెక్టర్లు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములకు ఆమోదం తెలుపుతూ ఈ అక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్ గా మరి ధరణికి సంబంధించి కలెక్టర్లకు సంబంధించి మనకి వెలుగులో ఇచ్చిన ఫస్ట్ హెడ్లైన్ ప్రధాన వార్తకైతే దీనిని చెప్పుకోవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఏర్పడినటువంటి కొత్త జిల్లాలో కలెక్టర్ ధరణి సమస్యపై ఏదైనా మరి పని నియమించుకోవాలి, ఏదైనా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ముడుపులు చెల్లించుకుంటేనే అవి జరుగుతున్నాయి అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో భూములు క్లియరెన్స్ కు కోట్లలో వసూలు చేస్తున్న దాఖలాలు కూడా లేకపోలేదు ఇవి అనేది కూడా, వాళ్ళ భూమి కంటే కూడా ఎక్కువ దండుకునే మరి అధికారులు లేకపోలేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 2లో చూసుకోవచ్చు అనేది అయితే మనకి ఇచ్చారు క్లియర్ గా, దాన్ని మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. కోమటిరెడ్డి కామెంట్లపై కాంగ్రెస్ లో రచ్చ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇటు కోమటిరెడ్డి అటు రేవంత్ వర్సెస్ అన్నట్లుగా ఇచ్చారు. సో దాన్ని చూద్దాం మనం. ఇక బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న వెంకటరెడ్డి, కానీ ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్ వర్గం అంటూ కూడా ఇచ్చారు. ఇక రేవంత్ వర్గం అంతా కూడా ఆయన మాటలపై మండిపడ్డారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ లో ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఇక నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కోమటిరెడ్డి ఒక వీడియో చూసాకే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా ఠాక్రే కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకా కొన్ని డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టాటా బిగ్ డీల్ కుదుర్చుకున్నారు. ఎయిర్ ఇండియాకు 470 కొత్త ఫ్లైట్స్ ను ఇవ్వడం కూడా జరిగింది అనేది కూడా మనకి దానికి సంబంధించి కూడా ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. మరొక వార్త మనం చూద్దాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ లెఫ్ట్ కలిసే పోటీ చేస్తాయి అంటూ కూడా ఇక్కడ ఎవరు బండి సంజయ్ చెప్తున్నటువంటి, ఇక ఆ 3 పార్టీలకు దండుపాళ్యం ముఠా అంటూ సంజయ్ మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ నేతల్లో అసలు నమ్మకమే లేదు కాబట్టి ఇతర పార్టీలతో పొత్తు కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇక ఫీల్డ్ లోనే లేనప్పుడు పాదయాత్రలు ఎందుకు అసలు అంటూ కూడా కొంత విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక మనకు కనిపిస్తుంది. డిప్రెషన్ లో కేసీఆర్, వెంటిలేటర్ పై కాంగ్రెస్, తరుణ్ చుగ్ మాట్లాడుతున్నటువంటి మాటలు. డిప్రెషన్ లోనేమో కేసీఆర్ ఉన్నారు, వెంటిలేటర్ పై ఏమో కాంగ్రెస్ ఉంది. ఈ రెండు కలిసి పొత్తు ఎలా చేస్తాయి అనేది కూడా మనకి ఇక్కడ ఒక గమనించాల్సిన విషయంగా ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇవాళ ఇంకా చూసినట్లయితే టీచర్ల బదిలీలు ప్రమోషన్లకు బ్రేక్ అనేది ఇచ్చారు. అంటే ఆల్రెడీ మనకి తెలిసిన విషయం ఇది, ప్రతి పేపర్లో కూడా మనకి ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్ గా. అంటే జనవరి నుంచి కూడా టీచర్లందరికీ బదిలీలు ఇస్తున్నాం అనేది, అలాగే ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి అనేది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా కొంత బ్రేక్ పడుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే మార్చి 14 వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టబోదని కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే అనేది కూడా మనకు తెలుస్తుంది. అటు జనవరిలో చూసుకుంటేనేమో జీవో నెంబర్ 5ని రద్దు చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో చూసుకుంటే జీవో నెంబర్ 9ని కూడా రద్దు చేశారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ మార్చి 14కి దీనిని వాయిదా వేశారు. మాక్సిమం ఒకవేళ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా బదిలీలు ఉండొచ్చు ఒకవేళ అన్నట్లుగా అయితే చెప్తున్నారు. ప్రమోషన్స్ కూడా ప్రెసెంట్ అయితే బ్రేక్ పడింది. ఆ తర్వాత అన్నిటి గురించి ఆలోచిస్తారు. తదుపరి విచారణ మళ్ళీ మార్చి 14కి వాయిదా వేశారు. ఎటువంటి ప్రక్రియ కూడా అప్పటి వరకు చేపట్టబోదని కూడా ఒక ఆదేశం జారీ చేశారు. ఇక వేసవి సెలవుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తుంది అనేది కూడా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక ప్రపంచంలో 2వ కాలుష్య నగరంగా చూసుకున్నట్లయితే ముంబై వస్తుంది అనేది కూడా తెలిసింది. మన దేశంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అంటే ఇది ముంబై వస్తుంది అంటే అనేది కూడా తెలుస్తుంది. ఇక ఢిల్లీని మించిన కాలుష్యంతో ప్రమాదపు అంచుల్లోకి ఫస్ట్ ప్లేస్ లో పాక్ లోని లహార్ ఉంది. ఆ తర్వాత ఐక్యూ ఎయిర్ సర్వేలో ఇది వెల్లడించారు. అంటే లహార్ తర్వాత సెకండ్ అంటే ప్లేస్ లో ప్రపంచంలోనే 2వ కాలుష్య నగరం ఏదైనా ఉంది అంటే అది ముంబైగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు
ఢిల్లీ ఉండేది. కానీ ఇప్పుడు ఢిల్లీని మించిన కాలుష్యం అక్కడ ఉంది అనేది ప్రమాదపు అంచుల్లో ఉంది ఇప్పుడు ముంబై అనేది కూడా మనకి తెలుస్తుంది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 2లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఐక్యూ ఎయిర్ సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తూ ఉంది. సో, దాన్ని మనం గమనించొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే బీబీసీ ఆఫీస్‌లో ఐటీ సోదాలు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దాన్ని గమనించొచ్చు. ముంబైలో ఏకకాలంలో నిర్వహించిన ఐటీ అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఐటీ అధికారులు ఒకేసారి మరి ఎక్కడెక్కడ ఏం చేశారు? ఢిల్లీలో, అటు ముంబైలో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఐటీ సోదాలు అనేదైతే మనకి ఇక్కడ ఇచ్చారు. ఢిల్లీ, ముంబైలోని జరిగినటువంటి ఈ ఐటీ సోదాల్లో మరి ఇంకా హిడెన్బర్గ్‌ని కూడా సోదాలు చేస్తారా అనే విధంగా మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సో, మరొక వార్త మనం చూసినట్లయితే డ్రగ్స్ ఇచ్చి రేప్ చేస్తారు అంటూ ముంబై డ్రగ్ కల్చర్ లో అమ్మాయిలపై అఘాయిత్యాల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ చూసినట్లయితే చూసుకున్నట్లయితే మనం పెడ్లర్ల ఆస్తులను అప్పు చేస్తామంటూ జప్తు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సిసి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ విషయంలో మాత్రం అమ్మాయిలకు డ్రగ్స్ ఆశ చూపించి ఆ తర్వాత వారిని తీసుకెళ్లి గ్యాంగులుగా వాళ్ళని మాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి పేపర్ 4లో చూడొచ్చు అనేది ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే మహిళ ప్రాణం తీసిన కార్ రేసింగ్ అంటూ ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. తాగి డ్రైవ్ చేసినటువంటి ఒక స్టూడెంట్ స్కూటీని ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన రంగారెడ్డి జిల్లా జువ్వాడలోని జరిగినటువంటి ఈ ఘటన అంటూ కూడా తెలిసింది. కార్ రేసింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో మరి రోడ్డు మీద వెళ్తున్నటువంటి స్కూటీపై వెళ్తున్నటువంటి మహిళను అక్కడ కార్ రేసింగ్ తో మహిళను అక్కడ గుద్దడంతో అక్కడికక్కడ ప్రాణాలు వదిలినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో, మరొక వార్త పేపర్ మనం చూసుకుందాం. ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే ఇంకా మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే బీబీసీపై ఐటీ పంజా విసురుతుంది. ఇది మనకి మెయిన్ గా కనిపిస్తుంది ఈ రోజు. అలాగే ఏఐ సూపర్ టేక్ ఆఫ్ అంటూ కూడా ఇచ్చారు. అంటే ఎయిర్ ఇండియాకు 470 కొత్త విమానాలను ప్రచురించింది అనేది కూడా మనం చూడొచ్చు. టాటా గ్రూప్ అగ్రిమెంట్ తో ఇది 6.4 లక్షల కోట్ల కేటాయించి ఈ యొక్క విమానాల కొనుగోలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. టాటా గ్రూప్స్ అగ్రిమెంట్ ద్వారానే ఇది జరిగింది. ఏఐ సూపర్ టెక్ ఆఫ్ కు ఎయిర్ ఇండియాకు 470 విమానాలు అందించినట్లుగా మనకి ఇచ్చారు. సో, అలాగే బీబీసీ పై చూసుకున్నట్లయితే ముంబై, ఢిల్లీ ఆఫీసులో ఒకేసారి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు అనే దానిపై కూడా ఇచ్చారు. 2002 నుంచి కూడా వెంట పడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. సో, దాన్ని మనం గమనించవచ్చు. అలాగే బ్రిటన్ సంస్థపై ఉన్న పన్ను ఎగవేత ఆరోపణల కారణంగానే ఈ యొక్క సోదాలు నిర్వహించవలసి వస్తుంది అన్నట్లుగా మాత్రం మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇక మోదీపై డాక్యుమెంటరీ అసలు ఈ కారణం మోదీపై డాక్యుమెంటరీ మోపినందుకే ఆ తెల్లారి నుంచి ఇది జరుగుతుంది అనేది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అసలు కారణం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గుజరాత్ అల్లర్లకు సంబంధించి బాధ్యుడు అంటూ కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా చూసినట్లయితే ప్రతీకారంతో రగిలిపోయినటువంటి అధికార పక్షం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో, మరొక వార్త మళ్ళీ చూసుకున్నట్లే ఇంకా కొంచెం చూసుకున్నట్లయితే మనం కొద్ది వారాలకే రంగంలోకి ఐటీ అధికారులు దిగారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దాడులకు కారణం కూడా అదేనంటున్న బీజేపీ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బీబీసీ ఇంకా దాడులకు కొన్ని కారణాలు ఏంటి అనేది కూడా బీబీసీ వివరించినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే మీడియా స్వేచ్ఛపై దాడేనంటున్న విపక్షాలు, మీడియాకు స్వేచ్ఛ లేకుండా దాడి చేస్తున్నారు అంటూ కూడా కొన్ని విపక్షాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూద్దాం. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ జయరాం రమేష్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే సోదాల్ని ఖండించినటువంటి ఎడిటర్స్ అండ్ గిల్డ్ ప్రెస్ క్లబ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గొంతు కలిపిన అంతర్జాతీయ మీడియా అంటూ ఇచ్చారు. బీబీసీ అత్యంత అవినీతిమయ మీడియా సంస్థగా చెప్పుకుంటూ ఉన్నారు అని కూడా ఇచ్చారు. ఇక సోదాలు చట్టపరంగానే జరిగాయి అంటూ బీజేపీ చెప్తూ ఉంది. కానీ ఇక దాడులు హిండెన్బర్గ్ పైన అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది కూడా మనం గమనించవచ్చు అనేది కూడా మనకి ఇచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. నిజాలు చూపిస్తే ఐటీ దాడులు చేస్తారా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ విషయంలో మరి ప్రశ్నించినట్లుగా మనం చూడొచ్చు. సో, ఇంకా ఈ రోజు అయితే మనం ప్రతి పేపర్లో కూడా మరి ఏఐ సూపర్ టేక్ ఆఫ్ ఎయిర్ ఇండియాకు సంబంధించి, అలాగే బీబీసీకి సంబంధించి, అలాగే తెలంగాణలో అంటే ఇతర పార్టీలన్నీ కూడా ఒక్క తాటి మీదకి వస్తాయా, మరి పొత్తులు కలుస్తాయా, లేకపోతే ఒంటరిగానే
పోరాటం చేస్తాయి అనే ప్రతి దాంట్లో కూడా ఇవే న్యూస్ మనం గమనించవచ్చు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.